ఈ ఫాలెన్ ఏంజల్స్కి అదేవిధంగా ఈ నరుల కుమార్తెలకు పుట్టినటువంటి వారు నెఫ్తీలియన్స్. ఈ యొక్క దేవుని కుమారులు కూడా పుట్టినటువంటి వారు మంచి ఆజానుబాహులుగా వాళ్ళు కూడా నెఫ్తీలియన్స్ అనే బిరుదును పొందుకొని ఉన్నారు. అంతకు ముందే నెఫ్తీలియన్స్ ఉన్నారు. ఎందుకున్నానంటే దేవుని కుమారులు డైరెక్ట్గా ముందుకు రాలేదు. కొన్ని గ్రంథాలను బట్టి మనకు అర్థమవుతుంది. కానీ దేవుని యొక్క కుమారులుగా ఇంతకుముందు పిలువబడ్డారు కనుక ఆ దేవుని కుమారులు అపవాది కూడా ఒక రోజున దేవునితో కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది ఆకాశ మండలంలో. కనుక వీరిరువురు కూడా కూర్చున్నటువంటి సమయంలో అక్కడ యోబును పరీక్షించేటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి సమయంలో మనం కొన్ని విషయాలను కానీ మనం గ్రహించినట్లయితే దేవుని యొక్క కుమారులుగా పిలువబడినటువంటి ఈ దేవదూతలు ఫాలెన్ ఏంజల్స్తో కలిసిపోయి ఈ నరులతో పాటు కలిసి ప్రయాణం చేస్తూ వారు ఈ లోకములో దేవునికి వ్యతిరేకంగా ఉండటం వలన దేవుడు ఈ యొక్క సృష్టినంతా కూడా పాడు చేయాలనుకున్నాడు.